అందరికీ నమస్కారం. కిష్కింధకాండ ఎపిసోడ్ 4. చివరి ఎపిసోడ్లో రాజు అయిన వాలి తను రాముడికి ఇచ్చిన మాటను ఎలా నిర్లక్ష్యం చేశాడు, లక్ష్మణుడు సుగ్రీవుణ్ణి తప్పు తెలుసుకునేలా ఎలా చేశాడు, వానర సైన్యం, సుగ్రీవుడు, లక్ష్మణుడు మరియు హనుమంతుడు రాముని వద్దకు బయలుదేరటం చూశాం. ఈ ఎపిసోడ్లో లక్ష్మణ సుగ్రీవులు రాముని ఎదుట నిలువగా రాముడు వానరసేన వంక ఆనందంతో చూశాడు. అంతటా సుగ్రీవుడు రాముని ముందు సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదపద్మలకు సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసుకున్నాడు. అంతటా రాముడు సుగ్రీవుని వెనుకటి నిర్లక్ష్య ధోరణి పట్ల ఎలాంటి అసంతృప్తి ఛాయలు లేకుండా కారుణ్యపూర్వకంగా అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. వానరరాజుకు ఒక ఆసనమిచ్చి రాముడు రాజవిధుల గురించి బోధిస్తూ, రాజైన వాడు ధర్మార్థ కామాలకు ఏ ఏ సమయాల్లో సముచితమో గ్రహించి తదనుగుణంగా జీవితాన్ని అనుభవించాలి. ఇంద్రియ సంతృప్తి పట్ల మితిమీరిన ఆసక్తిని ప్రదర్శిస్తూ వేదోక్త నియమావళిని ఉల్లంఘించి తద్వారా అక్రమ మార్గంలో పడిన రాజును పతితునిగా పరిగణించడం జరుగుతుంది. ప్రియమైన సుగ్రీవ, నీవు ఇప్పటికే శపథం చేసిన విధంగా సీతను కనుగొనే ప్రయత్నాలకు నీవు శ్రీకారం చుట్టవలసిన సమయం ఇదే అని చెప్పాడు. ప్రియమైన రామ, నీకు సహాయం చేసేందుకు నేను ఉత్సుకతతో ఉన్నాను. ఇక్కడ సమావేశమైన వానరులందరూ కూడా అలాగే సిద్ధంగా ఉన్నారు. దయచేసి నిశ్చింతగా ఉండు అని సుగ్రీవుడు సమాధానం ఇచ్చాడు. తమ స్నేహాన్ని తిరిగి ధృవీకరిస్తూ రాముడు మరలా సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. వానర మహానాయకులందరూ మరియు భల్లుక రాజైన జాంబవంతుడు తమ లక్షలాది మంది అనుచర గణాలతో సుగ్రీవుని ఎదుటకు వచ్చారు. పరిసరాల్లోని అరణ్య పర్వత ప్రాంతం యావత్తూ వానరులతో నిండిపోయింది. సుగ్రీవుడు వానరుల్లోని వివిధ దళాలను వివరించి చూపుతూ రామునితో, ప్రియమైన ప్రభు, ఈ వానర యోధులు నీ స్వంత సైన్యంగానే నువ్వు పరిగణించాలి. దయచేసి ఇక నుంచి నీకు సముచితమనిపించిన రీతిలో వారిని ఆదేశించు అని అన్నాడు. రావణుడి నివాస స్థానం ఎక్కడ ఉందో కనిపెట్టి సీత ఇంకా జీవించి ఉన్నదా అనే విషయాన్ని నిర్ధారించటమే మనం ముందుగా చేయవలసిన కార్యం. ప్రియమైన సుగ్రీవ, నీవు అన్వేషక బృందాలను ఏర్పాటు చేయాలి. సీతను కనుగొనడం జరిగినప్పుడు నేను అవసరమైన ఆదేశాలిస్తాను అని రాముడు సుగ్రీవునితో అన్నాడు. సుగ్రీవుడు తక్షణమే వానర రాజైన విందుణ్ణి పిలిచి ఇలా ఆదేశించాడు. నీవు నీ సైనికులు తూర్పు దిక్కు అంతటా సప్త సముద్రాలు, సప్త ద్వీపాలతో సహా వెతకండి. క్షీర సముద్రానికి అవతల స్వచ్ఛ జలసాగరం ఒకటుంది. అందులో బడబాగ్ని ఉంటుంది. స్వచ్ఛ జలసాగరపు తూర్పు తీరం నుంచి 13 యోజనాల దూరంలో పూర్తిగా స్వర్ణమయ శిలలతో నిర్మితమైన జాతరుశీల అనే పేరుగల పర్వతం ఉంటుంది. అక్కడనే అనంత శేషస్వామి యావత్ భూతాలన్నీ వహిస్తూ ఉంటాడు. అది తూర్పు దిక్కు యొక్క బయటి సరిహద్దు. ఆ మొత్తం ప్రాంతాన్ని గాలించటానికి మీకు 1 మాసం గడువిస్తున్నాను. ఆ గడువు ముగిసిన తరువాత తిరిగి వచ్చిన వాడికి రాజాజ్ఞ ధిక్కరించినందుకు గాను మరణదండన విధించడం జరుగుతుంది. తరువాత సుగ్రీవుడు వాలి తనయుడైన అంగదుణ్ణి నేతృత్వంలో నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, మైందుడు, ద్వివిధుడు తదితరులను దక్షిణ దిక్కుకు పంపించాడు. దక్షిణ ప్రాంతాన్ని వర్ణించిన మీదట సుగ్రీవుడు ఆ వానరులను ఇలా ఆదేశించాడు. లవణ సముద్రపు ఉత్తర తీరానికి 8 మైళ్ళ అవతల ఒక ద్వీపముంది. అదే రావణుని నివాసం అయి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకా దక్షిణానికి వెళ్తే వాసుకి చేత పాలించబడుతున్న రసాతల రాజధాని అయిన భోగమతి వస్తుంది. ఆ పైన భూమండలపు అంతిమ సరిహద్దు అయిన వృషభ పర్వతానికి అవతల యమరాజు నివాసం ఉంటుంది. పితృలోకానికి కానీ ఆ పైన కానీ భూలోకవాసులెవ్వరూ వెళ్ళలేరు గనక అక్కడ మీరు గాలించకండి. అంతటా సుగ్రీవుడు సుశేషుణ్ణి,
అతని అనుచరులను పశ్చిమ దిక్కుకు పంపించాడు. లవణ సముద్రానికి మధ్యలో నరకాసురుని పట్టణమైన ప్రాగ్జ్యోతిషపురం ఉంటుంది. సూర్యుడు అస్తమించే పశ్చిమ సరిహద్దు అదే. దాని కవతల ఏముంటుందో ఏ విధమైన సమాచారం లేదు, కనుక మీరు అది దాటి వెళ్ళకూడదు అని సూచించాడు. చివరిగా శతబలిని ఉత్తర దిక్కుకు పంపిస్తూ సుగ్రీవుడు, నీవు ముందుగా మ్లేచ్ఛల దేశానికి, ఆపైన హిమాలయ పర్వతాలకు వెళతావు. ఈ పర్వతాలకు అవతల 800 మైళ్ళ వరకు నిర్జన భూమి ఉంటుంది. దాని తరువాత కుబేరుడు నివసించే కైలాస పర్వతం వస్తుంది. కైలాస పర్వతానికి అవతల క్రౌంచ పర్వతం, ఆపైన ఉత్తర కురు ప్రాంతం, చివరకు ఉత్తర లవణ సముద్రం వస్తాయి. ఆ సముద్ర మధ్యంలో సోమగిరి అనే కాంచన పర్వతం ఉంటుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తుంటారు. దానిని దాటి ముందుకు పోవడం సాధ్యపడదు, కనుక ఆ పర్వతం కనిపించగానే నువ్వు వెనక్కి తిరగాలి అని వివరించాడు. సీతను కనుగొనటానికి అత్యంత సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుడు భావించాడు. అతన్ని ప్రోత్సహించటానికై సుగ్రీవుడు, ఓ హనుమంత, శక్తిమంతులైన వానరులందరిలోనూ నీవు అసామాన్యుడవు. భూమి మీదను, ఆకాశంలోను, స్వర్గంలోను, అధోలోకాల్లోనూ నిన్ను ఆటంకపరచగలిగిన వాడెవ్వడూ లేడు. మానవతీతమైన బలపరాక్రములను కలిగి ఉండడం మాత్రమే కాక నీవు ధైర్యశాలివి, సమయానుస్ఫూర్తి గలవాడవు. అందువల్ల సీతను కనుగొనడంలో నేను విశేషించి నీ మీదనే ఆశలు పెట్టుకున్నాను అని అన్నాడు. ఆ మాటలు విని హనుమంతుని ఆత్మవిశ్వాసాన్ని గమనించిన రాముడు తన ప్రియతమ పత్ని యొక్క ఆచూకీ తెలుసుకోగలవాడు హనుమంతుడేనన్న నమ్మకం కుదిరింది. రాముడు తన అంగుళీకమును తీసి హనుమంతుని చేతిలో ఉంచుతూ, దీని లోపల నా నామక్షరాలు లిఖితమై ఉన్నాయి. నీవు సీతను కనిపెట్టినప్పుడు ఆ అంగుళీకమును ఆమెకివ్వు. అప్పుడు నీవు నా దూతవే అని ఆమె నమ్మకం కుదురుతుంది. ప్రియమైన హనుమంత, నా తరపున ఈ ముఖ్య కార్యాన్ని నీవు నెరవేర్చగలుగుతావని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అని అన్నాడు. హనుమంతుడు ఆ అంగుళీకాన్ని స్వీకరించి దానిని తన శిరస్సుకు తాకించి రాముని ఎదుట ప్రణమిల్లాడు. ఆ పైన అతను అక్కడ నుంచి బయలుదేరాడు. వానరులందరూ సీత కోసం భూమండలమంతా తిరుగుతూ వెతకసాగారు. రామలక్ష్మణులు తదుపరి 1 రోజుల కాలం తమ పర్వత గుహలోనే ఉండిపోవడానికి సమ్మతించారు. వానరులు వెళ్ళిన తరువాత రాముడు సుగ్రీవుణ్ణి, ఇంత విస్తృతమైన భూలోక పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించావు అని ప్రశ్నించాడు. వాలి కిష్కిందకు తిరిగి వచ్చి, నన్ను బహిష్కరించిన మీదట నేను స్వచ్ఛందంగా రాజ్యాన్ని అతనికి సమర్పించినప్పటికీ అతని కోపం తగ్గక నన్ను వెంటాడసాగాడు. అలా నా సోదరుని భయం కారణంగా నేను ఆశ్రయం కోసం అన్వేషిస్తూ భూమండలమంతా సంచరించాను. చివరకు కొంతకాలం తర్వాత మతంగుని శాపం గురించి హనుమంతుడు నాకు తెలియజేయడంతో మతంగుని ఆశ్రమ ప్రాంతంలో నేను ఆశ్రయం పొందాను అని సుగ్రీవుడు సమాధానమిచ్చాడు. అలా నా సోదరుని వల్ల భయం కారణంగా నేను ఆశ్రయం కోసం అన్వేషిస్తూ భూమండలమంతా సంచరించాను. చివరకు కొంతకాలం తర్వాత మతంగుని శాపం గురించి హనుమంతుడు నాకు తెలియజేయడంతో మతంగుని ఆశ్రమ ప్రాంతంలో నేను ఆశ్రయం పొందాను అని సుగ్రీవుడు సమాధానమిచ్చాడు. సీతాన్వేషణలో నిమగ్నులైన వానరులు పగటివేళ విడిపోయి తమకు కేటాయించబడిన ప్రాంతాలలో గాలిస్తూ రాత్రివేళలో బృందమంతా మరలా కలిసి విశ్రమిస్తుండేవారు. మినతుడు, శతబలి, సుషేణుడు తమకు నిర్దేశించబడిన ప్రాంతాలలో క్షుణ్ణంగా గాలింపులు జరిపి నెల పూర్తయ్యేలోగా తిరిగి వచ్చారు. సీత జాడ గురించి ఏ ఒక్క ఆధారాన్ని కూడా తాము కనిపెట్టలేకపోయామని విచారణావాదాలతో వారు సుగ్రీవునికి నివేదించారు. సుగ్రీవుడు రాముని పక్కనే ఆసీనుడై ఉండగా వానరులు వచ్చి తమ అనుభవాలను రాముడికి వివరంగా చెప్పారు. అందరూ హనుమంతుడే ఇక తమకు ఏకైక ఆశాకిరణమన్న నిర్ధారణకు వచ్చారు. అంగదుని నేతృత్వంలో బృందం నిర్జనమైన విద్యాచాల ప్రాంతమంతా అన్వేషణ జరిపి ఆ ప్రదేశంలో ఎక్కడా నీరు లభ్యం కాకపోవటాన ఆకలి దప్పులతో అలమటించిపోయారు.
అంతటా ఆ వానరులు ఆ పర్వత ప్రాంతాన్ని విడిచి సమీపారణ్యంలోకి ప్రవేశించి అక్కడ వృక్షాలకు ఫలపుష్పాల మాట అటుంచి కనీసం ఆకులైనా లేకపోవటం చూసి నిస్పృహ చెందారు. ఆ ప్రదేశంలోని సెలయేళ్లన్నీ శోషించిపోవటంతో అక్కడ పశుపక్షాదులు కూడా లేవు. ఆ అరణ్యంలో ఒకప్పుడు కండు మహర్షి నివసిస్తుండేవాడు. ఆయన కుమారుడు అల్పాయుషుడై 10 సంవత్సరాల వయసులోనే మరణించగా ఆయన కోపోద్రిక్తుడై ఆ అరణ్యం మొత్తం మనుషులు కాని మృగాలు కాని నివసించటానికి అయోగ్యమయ్యే విధంగా శపించాడు. ఆ నిర్జనారణ్యంలో తిరుగుతున్న వానరులకు ఒక భయంకర రాక్షసుడు ఎదురుపడ్డాడు. దేవతల నుండి వరాన్ని పొందిన ఆ దానవుడు నిర్భయంగా సంచరిస్తూ ఉండగా అతన్ని రావణునిగా భావించి అంగదుడు సంహరించాడు. కాని సీత ఎక్కడుందో కనిపెట్టాలని అంగదుని బృందం ఆ ప్రాంతం అంతటా గాలించిన ఫలితం కనిపించకపోవటంతో వారు నిస్పృహ చెందారు. కాలం త్వరగా గడిచిపోయింది. వింధ్యా పర్వత శ్రేణుల పరిసరాల్లో అంగదుని సూచనల ప్రకారం వానరులు అన్వేషణ కొనసాగిస్తుండగానే వారికి కేటాయించబడిన 1 రోజుల గడువు ముగింపుకు వచ్చింది. ఆకలి దప్పులకు లోనైన వానరులు నీటి కోసం వెతకసాగారు. అంతటా ఒకచోట జలాసిక్తమైన లతలు దట్టంగా అల్లుకొని జలపక్షులు మూగి ఉన్న ఒక గుహ ఉండటాన్ని అంగదుడు తారుడు కనిపెట్టారు. ఆ గుహ లోపల నీరు లభ్యమవుతుందేమోనని వారు వేగంగా గుహ వైపు వెళ్లారు. ఆ గుహ అగాధంగానూ అంధకారంగానూ ఉంది. వారంతా చేతులు పట్టుకొని గొలుసులు వరే ఏర్పడి జాగ్రత్తగా లోనికి ప్రవేశించారు. అలా 8 మైళ్ళు పోయిన మీదట ఎట్టకేలకు గుహలో సుదూరంగా ఒక కాంతి కనిపించింది. మరికొంత ముందుకు వెళ్ళగా వారికి స్వర్ణ వృక్షాల వనం కనిపించింది. తరువాత కొద్దిసేపటికి మనోహరమైన కొలనులు, రమణీయమైన ఉద్యానవనాలు కనిపించాయి. ఆ దివ్యవనానికి మధ్యలో కృష్ణజినం ధరించి అపూర్వమైన ఆధ్యాత్మిక తేజస్సుతో ప్రకాశిస్తున్న ఓ తపస్వి వానరులకు గోచరించింది. హనుమంతుడు మూకులిత హస్తాలతో ఆమెను సమీపించి, అమ్మా, నీవెవరో? ఈ గుహ ఎవరికి చెందిందో దయచేసి వివరించు. ఇక్కడ ఉన్నవన్నీ స్వర్ణ శోభతో వెలుగొందుతూ ఉండడానికి కారణమేమిటి? మాకు చాలా అలసటగాను దాహంగాను ఉంది. మేము చాలా కాలంగా నిర్జల ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాము అని అన్నాడు. ఇలా సీత అన్వేషణలో సుగ్రీవుడు అంగదుడికిచ్చిన సమయం పూర్తవచ్చింది. గుహలో కనిపించిన తపస్వి ఎవరు, ఆ గుహ రహస్యం ఏంటి అన్నది వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.